మనకు అవసరం లేని శబ్దాలు, ధ్వనులు ఎన్నెన్నో చుట్టూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోవద్దు. నేను చాలా రోజుల కిందట కడబూరలో ఒక ఆర్టికల్ రాశాను, గుర్తుందో లేదో. అది ఎవరైనా మీరు లొకేట్ చేయగలిగితే గుర్తుందా? ఒక బాబు యవనస్తుని దృష్టాంతంగా తీసుకొని నేను రాశాను. ఏంటంటే, ఉదయం లేచి ప్రార్థన చేయబోతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు కొట్లాడుకుంటున్నాయి, మనుషులు కొట్లాడుకుంటున్నారు, వాహనాలు, లారీలు, ట్రక్కులు, బస్సులు, రణగుణ ధ్వని. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిశ్శబ్దం లేదు, అస్సలు సైలెన్స్ లేదు. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని విసుక్కున్నాడు. విసుక్కొని ఊరికి దూరంగా వెళ్ళి ఒక కొండపైకి ఎక్కాడు. ఊరికి దూరంగా వెళ్ళి కొండపైకి ఎక్కాడు. అక్కడ కూడా నిశ్శబ్దం, చీమ చిటుక్కమంటే వినబడేటటువంటి శబ్దం. కానీ మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. గుర్తొచ్చిందా మీకు? అది లొకేట్ చేస్తే అది పంపండి, అందరికీ గ్రూప్లో షేర్ చేద్దాం. లొకేట్ అయిన తర్వాత డోంట్ వరీ, పెద్ద బంగాళాఖాతం అది, అందులో ఎక్కడుందో దొరికితే కనుక అందరికీ మీరు షేర్ చేయండి. చుట్టూ నిశ్శబ్దం, చీమ చిటుకుమన్నా వినబడేటటువంటి నిశ్శబ్దం. కానీ ప్రార్థన కుదరడం లేదు. విసుక్కున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏంటిది? నా చుట్టూ నిశ్శబ్దమే ఉంది, కానీ మనస్సు ప్రార్థన మీద లగ్నం కావడం లేదు, ఎందుకు? దేవుడు బయలుపరిచాడు, కుమారుడా, శబ్దము నిశ్శబ్దం అనేది నీ అంతరంగానికి సంబంధించిన విషయం. నీ అంతరంగంలో రణగుణధ్వనులు ఉన్నంతసేపు చుట్టూ నిశ్శబ్దమున్న ప్రయోజనం లేదు. అంతరంగంలో నిశ్శబ్దాన్ని నువ్వు సాధించినప్పుడు చుట్టూ ఎన్ని ధ్వనులున్నా నీకు ఏకాగ్రత కుదురుతుంది. అంతరంగంలో నిశ్శబ్దాన్ని నువ్వు సాధించాలి. చుట్టూ ఎంత గోలగోల ఉన్నా నీ మైండ్ కాన్సన్ట్రేషన్ సాధిస్తుంది. ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకొని ఆ యవనస్తుడు మళ్ళా ఇంటికి వెళ్ళాడు. లోపలున్న రణగుణ ధ్వనులన్నీ తీసి అవతల బారేశాడు. బయట కుక్కలు అరుస్తూనే ఉన్నాయి, వాహనాల రణగుణ ధ్వని, మనుషుల కొట్లాటలు, అరుపులు, కేకలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అతనికి ఏమీ సంబంధం లేదు. చెక్కు చెదరని ఏకాగ్రతతో ప్రార్థన చేశాడు. గొప్ప పాఠం అతడు నేర్చుకున్నాడని ఒక వేరే పేరు పెట్టి రాశాను, చిన్న కథ. అది ఎవరో కాదు, నేనే. దేవుడు నాకు నేర్పిన పాఠం అది. అది దొరికితే కనుక ఎవరికి దొరికినా ముందు షేర్ చేయండి. అందుకే నేను ఐఎమ్ అన్డిస్టర్బ్డ్, అన్ఎఫెక్టెడ్. నువ్వు దునియా భర్ కే గడబడ్ కరో హమారే ఆజు బాజు, ఏ అల్లరైనా చేసుకోగాక, నీవు అలిసిపోయిందాక అల్లరి చేసుకో. రంజిత్ తోఫీర్ హృదయంలో నిశ్శబ్దమే. అది సాధన చేయాలి, దేవభక్తి సాధన. దేవభక్తి సాధనలో ఇదొకటి. చుట్టూ 1,00,000 మంది తైతక్కలాడని చిరునవ్వుతో మనం యేసునే చూస్తూ ఉండాలి. నీకు లాభకరమైనది ఏదో సెలెక్ట్ చేసుకొని దాన్నే చూడాలి. నీకు అవసరమైన స్వరం ఏదో నీవు సెలెక్ట్ చేసుకొని దాని మీదనే నీ చెవి వినికిడి కేంద్రీకరించాలి. మిగతా చుట్టూన్న శబ్దాలు అలిసిపోవాలి, కానీ నీ ఏకాగ్రతనవి భగ్నము చేయడానికి వీల్లేదు. ఆ విధమైనటువంటి ఏకాగ్రత దావీదు అడిగాడు. వ్యర్థమైనవి చూడకుండా ఏం చేయమన్నాడు?
ఆ వ్యర్థమైన వాటిని నా ముందు లేకుండా చేయమన్నాడా? వ్యర్థమైనవి మన కళ్ళ ముందు ఉంటాయి బాబు, వాటిని తీసేయలేం. ఇది సైతాను ప్రపంచం, పాప ప్రపంచం. పనికి మాలయన్నీ ఉంటే మన చుట్టూ అవి అలాగే ఉంటాయి. నేను చూడకుండా నాకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికి మాలిన సంగతులన్నీ ఉండని, చప్పుళ్ళన్నీ ఉండని, నా కన్ను నా చెవి పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.